So hello guys, hello to everyone. In this video, we will discuss that goals of network security or principles of network security. In this video, majorly 3 points are there. What is that? I will explain that clearly. So listen guys, the first point, we need security to satisfy the confidentiality, integrity and availability. Also called as CIA rights, three things. That three things are there. So whenever we are sending information sender to receiver, we have the maintaining this CIA traits for proper and readable communication. Here one simple diagram will be represented me. So what is the diagram means? Sender and receiver in between network security. The upper part of the is called as confidentiality. The left part is the integrity and availability. So here small information I am writing that what is the shortcut of the full form. C means confidentiality, I means integrity, A means availability. So what is confidentiality? What is confidentiality? In this we have to discuss that. Confidentiality is nothing but confidentiality data or message should be the keep in secret. ఒక డేటాని మనం సీక్రెట్గా పెట్టాలండి కాన్ఫిడెన్షియాలిటీ అంటే. ఎప్పుడైనా మనం ఒక మెసేజ్ని సెండ్ చేస్తున్నప్పుడు సెండర్ నుంచి రిసీవర్కి ఆ మెసేజ్ ఎందుకు సీక్రెట్ పెట్టాలి అని అంటే వేరే పర్సన్ చూడకూడదు. వేరే పర్సన్ చూడకుండా ఉండాలంటే మనం సీక్రెట్లో పెట్టాలి. సో దీని మీనింగ్, ఈ పాయింట్ మీనింగ్ అనేది అదనమాట. సో నెక్స్ట్ ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే ఇంటిగ్రిటీ ఈజ్ నథింగ్ బట్ వెన్ ఎవర్ ద డేటా ఆర్ సెండింగ్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్ ఇట్ షుడ్ సెండ్ ద రిసీవర్ వితౌట్ ఎనీ మోడిఫికేషన్స్. ఒక మెసేజ్ మనం మన ఫ్రెండ్కి కానీ వేరే వాళ్ళకి కానీ పంపిస్తే ఆ మెసేజ్ అనేది ఎనీ మోడిఫికేషన్స్, ఎర్రర్స్ అనేవి ఏమి లేకుండా ఉండడమే ఇంటిగ్రిటీ అంటారండి. ఇక్కడ స్మాల్ ఎగ్జాంపుల్ రాసాం. సెండర్ అనేది ఒక కోడ్ నుంచి రిసీవర్కి ఇంకో కోడ్ రూపంలో సెండ్ చేశారు. ఆ కోడ్ ఏంటంటే ఇంటర్నెట్, ఈ మధ్యలో ఒక కోడ్ రాసామండి. ఆ కోడ్ ఎలా అయితే వెళ్ళిందో రిసీవర్ కూడా అలానే తీసుకుంటుంది. సో అలా తీసుకుంటే ఎనీ మోడిఫికేషన్స్ ఉండదు, రిసీవర్కి అర్థమైంది ఈ కోడ్ రూపంలో నువ్వు హలో అని పంపించావు అంటే రిసీవర్కి కూడా హలో అనే అర్థమైంది. In case any values you can represent it, you can wish alphabet order series also you can implement, nothing will problem. So coming to the availability, what is means availability అంటే ఏంటంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ని ఒక మెసేజ్ కానీ సెండ్ చేస్తున్నప్పుడు రిసీవర్ అనేది ఫుల్ ఫామ్లో అవైలబిలిటీ ఉండాలి. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ 12305 ఇచ్చాం. సో రిసీవర్ దగ్గరికి ఇక్కడ ఇంటర్నెట్లో 123B0.5, సో నాట్ B3 ఓన్లీ. సో ఒకవేళ ఇక్కడ లాస్ట్లో 5 కానీ 4 కానీ 5 తీసేసి 4 కానీ పెట్టుంటే అది కంప్లీట్గా ఉండదండి. సో అలా కంప్లీట్గా లేకపోతే అవైలబిలిటీ ఫామ్ వర్క్ అవ్వదు. సో అలా కాకుండా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఫామ్ చేంజ్ చేయాలంటే అవైలబిలిటీ అనే ఒక ప్రిన్సిపల్ని యూజ్ చేస్తామండి. ఈ రిసీవర్ షుడ్ ఏబుల్ టు రీడ్ ద డేటా, రైట్ ద డేటా, ఎగ్జిక్యూట్ డేటా. సో చదవాలి, రాయాలి, మళ్ళీ మీకు రిటర్న్ మెసేజ్ రిప్లై ఇవ్వాలి అంటే ఈ అవైలబిలిటీ అనేది యూజ్ చేయాలండి. ఈ అవైలబిలిటీ యూజ్ చేయాలంటే ఇంటిగ్రిటీలో కరెక్ట్గా ఉండాలి, ఎనీ మోడిఫికేషన్స్ ఉండకూడదు. సో అదనమాట అండి అవైలబిలిటీ. ఇక్కడ ఒక స్మాల్ నోట్ ఉంటుందండి, ఇది ఒక ఇంట్లో పెట్టుకోండి. These are also called as the principles of security and goals of security, maintaining the security to achieve CID traits. క్వశ్చన్ పేపర్లో మనకి ఈ 3 విధాలుగా అడిగే అవకాశం ఉందండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ సెక్యూరిటీ అన్న, గోల్స్ ఆఫ్ సెక్యూరిటీ అన్న, మెయింటైనింగ్ ద సెక్యూరిటీ అన్న, అన్నిటికీ మీనింగ్ ఒకటే వస్తుంది, కొంచెం చూసుకోండి. సో ఇది గైస్, నెక్స్ట్ వీడియో యూ హ్యావ్ టు డిస్కస్ దట్ వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ security attacks. Thank you guys, I hope that all of you understand right.